ప్రియ దేవుని జనాంగమా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుదునో. ఒక్క నిమిషం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఈయన హిజ్కియా, ప్రైజ్ ద లార్డ్. అక్కడే ఉంది, పోనీ ఇక్కడికి రండి. ఈయన యెషయా ప్రవక్త. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఈయన ఎవరు? ఈయన హిజ్కియా. రాజా, మీరు మరణమవుతున్నారు, దేవుడు నాకు చెప్పాడని చెప్పి ఈయన చెప్పి ఒకటే మారు ఇలా వెళ్ళిపోతున్నాడు. అక్కడి వరకు వెళ్ళిపో, నడుచుకుంటా. నువ్వు వెంటనే మోకరించి అటు తిరుగు, గొడత నిలువు మోకాలి, 2 చేతులు పైకి లేపు. అయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? గట్టిగా చదువు. అక్కడ కృపతో జ్ఞాపకము చేసుకోమని, ఆగక్కడ కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించెను. దేవాతి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అయ్యా, నన్ను బ్రతికించయ్యా, అయ్యా నన్ను బ్రతికించు, నేను మరణమైపోవద్దని చెప్పి కన్నీళ్లు విడుస్తూ. ఎవరైనా కన్నీరు విడిచేది నార్మల్ పర్సన్ కాదు, ఆయన రాజు. ఆయన కావాలి అనుకుంటే అనేక మంది డాక్టర్స్ వస్తారు. లేకపోతే ఈయనెవరో పాస్టర్ అంట, నేనంట చచ్చిపోతానంట, ఒక్కసారి ఈయన సంగతి చూడండి రా, 1 నిమిషంలో ఆయనను చంపేయగలుగుతారు. రాజుకు ప్రాఫెసీ చెప్పడానికి ప్రవక్త భయపడలేదు, ఆ ప్రవక్తకు లోబడ్డాడు. ఆ లోబడే తత్వాన్ని చూసి, తగ్గింపు జీవితాన్ని చూసి, కన్నీటి ప్రార్థనను చూసిన దేవుడు ఏం చేశాడు? అక్కడ యెషయా నడిమిశాలలో అంటే నడిమిశాల నుండి పెద్ద హాల్ ఉంటది, రాజభవనం. ఆ రాజభవనం నుంచి యెషయా వెళ్ళిపోతుండగా అవతలకు వెళ్ళక మునిపే, అవతలకి అంటే డోర్ అవతలకి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమైంది? యెషయాకు, ప్రవక్తకు ప్రత్యక్షమైంది. ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా అంగీకరించి ఉన్నాను. చప్పట్లు ఎట్లా కొట్టాలమ్మా? ఎలా కొట్టాలో చప్పట్లు కొట్టు, గట్టిగా. చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా. ఆగండి. ఏం చేశాడంట దేవుడు? కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అక్కడ ఆయన 5 నిమిషాలలో 10 నిమిషాలలో ఆ రాజభవనం దాటుకుంటూ, ఆ కమ్యూనిటీ హాల్, ఆ మీటింగ్ హాల్ దాటుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి యెషయా, నా కొడుకు అక్కడ ఏడుస్తున్నాడు. ఎవరు నా కొడుకు? చెప్పాలమ్మా, హిజ్కియా. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? నా కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడా అనుకుంటాం. అంటే దేవుడికి తెలియదా? నువ్వు కోవైట్లో కన్నీరు గార్చింది దేవుడు చూడలేదా? హల్లెలూయా. దేవుడు చూస్తాడు. ఆ రోజు నీ కన్నీళ్ళు, నీ వేదన దేవుడు చూశాడు. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని.
ఆయన అనుకుంటే అప్పుడే ఏంటి ప్రభువా, అప్పుడే చెప్పమన్నావు, మళ్ళీ 10 నిమిషాల్లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళి నువ్వు చనిపోవట్లేదు బ్రతకమంటే బ్రతుకుతున్నావంటే నన్ను ఏమైనా అంటారేమో అంటే, ఆయన కన్నీళ్లను నేను చూశాను. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్నాడు, రా నా కుమారుడు కన్నీరు విడుస్తున్నాడు. అక్కడ కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. మీరు చప్పట్లు కొట్టడం ఆపొద్దు. అదిగో ప్రవక్తను మరలా దేవుడు వెనక్కి పంపించాడు. ప్రవక్తను మరలా వెనక్కి పంపించాడు. భుజము తట్టి లేపో, తను కన్నీటి ప్రార్థనను, నీ ఆయుష్ను దేవుడు పొడిగించాడు. నీ ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఇంకా 15 సంవత్సరములు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను. హల్లెలూయా, కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్స్ అంటారు నువ్వు చచ్చిపోతావని, దేవుడు అంటాడు నేను బ్రతికిస్తానని. జనాలు అంటారు నీకు పిల్లలు పుట్టారని, దేవుడు అంటాడు నేను కవల పిల్లల్ని ఇస్తానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జనాలు అంటారు ఇక నువ్వు ఇల్లు కట్టుకోలేవని, దేవుడు అంటాడు 3 అంతస్తుల బిల్డింగ్ నేను కట్టిస్తానని. హల్లెలూయా. జనాలు అంటారు ఛీ అని, దేవుడు అంటాడు గట్టిగా హగ్ చేసుకొని నీ బుగ్గ మీద అని ముద్దు పెడతాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. మనుషులు నీ బట్టలను చూసి విలువ, నువ్వు ఉండే ఇల్లును బట్టి విలువ, నీ దగ్గర ఉండే డబ్బుని బట్టి విలువ. మనుషులు నీకుండే ఉద్యోగముని బట్టి విలువ. అవునా కదా మమ్మీ? నువ్వు అప్పుల పాలు అయిపోయినావంటే నీ ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేస్తారా? చెప్తారా? లిఫ్ట్ చేస్తారా? అమ్మో ఈమె ఫోన్ చేస్తుందంటే డబ్బు కోసమేరో, ఈమె ఫోన్ చేస్తుందంటే డబ్బు కోసమే, లేకపోతే ఈయన ఫోన్ చేస్తున్నాడంటే డబ్బు కోసమే. రింగ్ అవుతుంది, ఫోన్ పక్కనే ఉంటారు, చూస్తూ ఉంటారు, బిజీ కట్ చేస్తారు. నువ్వు 100 సార్లు ఫోన్ చేసినా బిజీ. ఆమేన్. కానీ హిజ్కియా వెంటనే మోకరించి ఏసైకి ఫోన్ చేశాడు. ఏసయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారు? ఏసయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరు, నన్ను కాపాడయ్యా, నాకొచ్చిన రోగము మరణకరమైన రోగమంట, నన్ను బ్రతికించేసయ్యా, నన్ను బ్రతికించు అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. తన కన్నీళ్లను చూసిన దేవుడు యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా.